పౌలు అడిగాడా? పేతురు గారు అడిగారా? ఎవరు అడిగారు? యేసుక్రీస్తు వారు అడిగారా తండ్రిని? మరి ఏ భక్తులైనా అడిగారా? ప్రభువా మన లోకంలో ఇవన్నీ దయచేయనైనా అని ఏ భక్తుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో జనరల్గా అపోస్తలులు ఎవరు అడగలేదు. ఎందుకు? వారు ఎంతసేపు కూడా దేవుని యొక్క శాశ్వతమైనవి ఏవో ఆయన రాజ్యాన్ని గురించి వాటన్నిటిని వేడుకున్నారు. కానీ అద్దరండి తల్లి ఇద్దరు తీసుకొచ్చి జబదే కుమార్ తల్లి ఏమంటది? ప్రభా నీ రాజ్యంలో నాకు ఒకటి కుడి చేతి పక్కన ఒకటి ఎడమ చేతి పక్కన కూర్చోబెట్టుకోని ఆయన అంటారు. కానీ ఆమె కోరికేంటి? ఆమె ఆశ ఏంటి? నా బిడ్డలు ఈ లోకంలో గొప్పవారు అయిపోవాలి, ఆయన నా పిల్లలు ఈ లోకంలో పెద్ద పెద్ద ఇంజనీర్లు అయిపోవాలి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేసుకోవాలి, లేకపోతే రకరకాల ధనవంతులు అయిపోవాలి, గొప్ప గొప్ప బిజినెస్ టైకూన్లు అయిపోవాలి, లేకపోతే నా బిడ్డ రాజకీయ నాయకులు అయిపోవాలి. నా బిడ్డ పుట్టింది మొదలుకొని ఎల్కేజీ నుంచి కూడా వాడు పీజీ ఎంఎస్ ఏది చేసినప్పటికీ కూడా అన్నింటిలో కూడా ఫస్ట్ మార్కులు వచ్చేయాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేయాలి అనే కదా మన కోరికలు. అదేమంటే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా పిల్లలు ఏంటంటే నా పిల్లలు ఈ భూమి మీద బాగుపడాలి, నా పిల్లలు ఈ భూమి మీద బాగా జీవించాలి, నా పిల్లలు ఈ భూమి మీద ధనవంతులు అవ్వాలనే కదా కోరిక. కానీ ఈ తల్లి కోరిక ఏంటో తెలుసా? ప్రభా నా బిడ్డలు ఈ భూమి మీద ఎలా ఉన్నప్పటికీ కూడా నీ రాజ్యములో మాత్రము నీ కుడి పక్కన ఒకడు నీ ఎడమ పక్కన ఒకడిని కూర్చుండి పెట్టుకుని ఆయన ఎంత గొప్ప ఆశ. తన పిల్లలు ఏమంటే పరలోక రాజ్యంలో అది కూడా దేవుని కుడి వైపున ఎడమ వైపున కూర్చోవాలనేటువంటి ఆశ. ఎంత ఉన్నతమైన ఆశ, ఎంత ఉన్నతమైన కోరిక, ఎంత ఉన్నతమైన సంకల్పము. మనం ఎప్పుడైనా అలాగ ఆలోచిస్తున్నామా?